ఒలింపియాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ వీ కండక్ట్ మ్యాథ్ బీ కానివ్వండి, స్పెల్ బీ కానివ్వండి, ఇటువంటి కాంపిటీషన్స్ అనమాట. సో ఓవరాల్గా ఇటువంటి కాంపిటీషన్స్ అనేటువంటివి స్టూడెంట్స్లో అంటే కాంపిటేటివ్ నేచర్ని ఇంబైబ్ చేసి వాళ్ళు ఎన్హాన్స్ చేస్తాయా, లేకపోతే స్టూడెంట్స్లో ఎవరైతే కాంపిటేటివ్ లేయర్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఎన్హాన్స్ చేస్తూ ఎవరైతే ఆ దాంట్లో మంచి మార్క్స్ సాధించలేని వాళ్ళు, అందులో మెరిట్గా రాని వాళ్ళు, అందులో సెలెక్ట్ కాని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను మ్యాథ్లో కానివ్వండి, స్పెల్లో కానివ్వండి సరిగ్గా చేయలేకపోయానే, లేకపోతే ఏంటి అనేటువంటి ఆ డిస్ట్రెస్ ఫీలింగ్ అనేటువంటి క్రియేట్ చేస్తుందా? అండ్ హౌ విల్ ఇట్ ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు లెర్న్ అండ్ ఎండ్యూర్ ది స్పెల్ బీ అండ్ మ్యాథ్ బీ కాంపిటీషన్స్ సార్? ఈ రెండు కాంపిటీషన్స్ మీరు ఏవైతే చెప్పారో చాలా మంచివి సార్ ఇవి, దాని గురించి మీకేం డౌట్ అక్కర్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే విన్నర్ చెప్పే పదం ఒకటి ఉంటుంది, లూజర్ చెప్పే పదం ఒకటి ఉంటుంది సార్. ఎప్పుడు కూడా విన్నర్ ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ గురించి మాట్లాడరు, లూజర్స్ ఎప్పుడూ కూడా దాంట్లో ఉండే ఫాల్ట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకి సొసైటీలో బాగా మనం నేర్చుకోవచ్చు. సో ఇవి పిల్లలకి పెట్టడం వల్ల, వాళ్ళకి కండక్ట్ చేయడం వల్ల రెండు ఉపయోగాలు సార్. ఒకటి, చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మైక్ ఒకటి తీసుకుంటే అది పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోమంటాం ఫస్ట్. సో సిమిలర్లీ చైల్డ్ నేను ఫలానా 8th క్లాస్కి వచ్చాను, 9th వచ్చాను, 4th వచ్చాను, 5th వచ్చాను అనేటప్పుడు నీకు ఎన్ని వచ్చాయి, ఇందులో నువ్వు ఎంతవరకు వెళ్ళగలుగుతున్నావు, నువ్వు బయట కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు కంటే, అక్కడ చెక్ చేసుకునే కంటే ఇటువంటి కాంపిటీషన్లో నువ్వు పాల్గొనేటప్పుడు నీ తాలూకా క్యాలిబర్ని నువ్వు చెక్ చేసుకోమంటున్నావు. వాడిని ఎవరితోని కంపారిజన్ చేసుకోమని చెప్పట్లేదు. కంపారిజన్ అన్న పదమే రాంగ్ వర్డ్. మనం చెప్తుంది చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నువ్వెందుకు రాలేకపోతున్నావు అని డిప్రెషన్లోకి వెళ్ళకు. ఈసారి రాలేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇది నేర్చుకొని వస్తాను అన్న ఒక విన్నర్ స్పిరిట్తో వెళ్ళాలి తప్ప, ఇటువంటి వాటికి నువ్వు ఎంత పార్టిసిపేషన్ చేస్తే నీలో అంత స్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనేది నా ఒపీనియన్.